సో ప్రతి ఒక్కరికి అల్టిమేట్ జీవితంలో సక్సెస్ కావాలి, కానీ సక్సెస్ అనేది 3 విధాలుగా నేను డిఫైన్ చేశాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్రీడమ్ ఉండాలి. ఏముండాలి అందరు గట్టి చెప్పండి. ఫ్రీడమ్ అంటే ఏంటంటే టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలండి. కొంతమంది దగ్గర ఈరోజు టైం చాలా ఉంది, కాకపోతే డబ్బు లేదు. కొంతమంది దగ్గర డబ్బు ఉంది, కానీ దాన్ని అనుభవించే ఖర్చు పెట్టే టైం అనేది లేదు. కానీ ఎవరి జీవితంలో అయితే తక్కువ ఏజ్లో టైం ఫ్రీడమ్ ఇంకా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈ 2 కూడా చాలా ఫాస్ట్గా వస్తుందో వాళ్ళు నా దృష్టిలో సక్సెస్ఫుల్ అన్నట్టు లెక్క అనమాట. సో అది పొందడం కోసమే మనుషులందరూ కూడా పరిగెత్తున ఉన్నాం అనమాట. కానీ ఎక్కడ కూడా మనుషులకి కరెక్ట్ సమాధానం అనేది దొరకట్లేదు. సో అలాంటి సమాధానాలు మీరు ఏదైతే వెతుకుతున్నారో ఆ వెతికే క్రమంలో మీరు ఈరోజు కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నారు. సో అందరూ కూడా చేతి పైకి ఎత్తండి, వెనకకి తిప్పండి, మీకు మీరు థ్యాంక్స్ చెప్పుకోండి. ఇక్కడ వరకు రావడం ఒక ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అనమాట మీరు. ఓకే, రెండోది వచ్చేసి ఏంటి అని అంటే రెస్పెక్ట్ అనమాట. చెప్పండి ఏంటది రెస్పెక్ట్ అంటే? మనం ఎక్కడికైనా వెళ్ళే ముందు మన పేరు అక్కడికి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ కాల్డ్ రెస్పెక్ట్ అనమాట. ఏజ్తో కూడుకుని వచ్చే రెస్పెక్ట్ కాదు. చాలా మంది యూత్ ఉన్నారు కాబట్టి ఈ ఏజ్లోనే ఆ రెస్పెక్ట్ సంపాదించడం అనేది రెస్పెక్ట్. ఓకే, సో ఆ రెస్పెక్ట్ అనేది సంపాదించడం పైన మనం ప్రతిరోజు ఏం పని చేస్తున్నాం, ఎలాంటి డిసిజన్స్ తీసుకుంటున్నాం, ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నాం అనేది చాలా మ్యాటర్ అవుతుంది అనమాట. ఇక మూడోది వచ్చేసి ఏంటంటే లెగసీ. అందరూ చెప్పండి ఏంది అది? లెగసీ అంటే ఏంటంటే మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడైతే విలేజ్లో అనేది పెరిగామో ఆ విలేజ్లో అనేది మన పైన ఒక విగ్రహం అనేది కట్టించాలన్నమాట. మన చనిపోయిన తర్వాత మన గురించి నెక్స్ట్ జనరేషన్ మాట్లాడుకోవాలన్నమాట. లెగసీ ఏంటంటే మన చనిపోయిన తర్వాత చాలామంది మన జర్నీని ఈరోజు ఇన్స్పిరేషన్గా తీసుకొని వెళ్ళాలి. ఎగ్జాంపుల్, ఈరోజు లెగసీ క్రియేట్ చేసిన వ్యక్తి మన మధ్యలో ఎవరున్నారు? ఎగ్జాక్ట్లీ. సో ఒకసారి క్లాప్స్. సో బతికితే అలా బతకాలన్నమాట. నలుగురికి ఏ విధానంగా మనం జీవితంలో ఈ జన్మలో వచ్చినందుకు ఏం ఉపయోగపడుతున్నాం, ఏం సాధిస్తున్నాం, ఏం చేసినాం అని చెప్పేసి. సో అందుకోసమే లెగసీ క్రియేట్ చేయడం పైన కూడా ఫోకస్ చేయాలి. సో మనుషులందరం మనందరం కూడా ఈ భూమి పైనకి వచ్చినామంటే భగవంతుడు అక్కడ టైంపాస్ చేస్తున్నాం, ఇక్కడ కిందికి పోయి కొన్ని ప్రాబ్లమ్స్ అనుభవించి రా అని చెప్పేసి పంపించాలి. మనందరికీ ఒక పర్పస్ పైన పంపించాడు అనమాట. ఆ పర్పస్ ఏంటో తెలుసుకొని ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మనది ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అనమాట. సో ఆ పర్పస్లని ఈ 3 కూడా ఆధారపడి ఉంటాయి. ఒకటి ఏంటి మళ్ళీ చెప్పండి అందరూ? ఫ్రీడమ్ సాధించాలి. రెండోది ఏం సాధించాలి? రెస్పెక్ట్ అనేది మనకు సొసైటీలో మంచిగా సాధించుకోవాలి. అండ్ మూడోది వచ్చేసి లెగసీ క్రియేట్ చేయాలి. మనందరూ కూడా పైనుంచి కిందికి వస్తేప్పుడు ఒక పేరుతో కిందికి వచ్చామా? పుట్టిన తర్వాత తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారు. మన అందరం కూడా పైన నుంచి కిందికి వచ్చేటప్పుడు ఒక పేరుతోనైతే రాలేదు, కానీ చనిపోయేటప్పుడు అందరూ కూడా ఒక పేరుతోనైతే మనం చనిపోతాం. ఆ పేరు అలా ఇలా వేస్ట్ కావద్దు, చరిత్రలో ఒక మంచి పని చేసి నిలిచిపోవాలన్నమాట. ఎస్ ఆర్ నో? సో అల్టిమేట్ సక్సెస్ ఈ 3. మరి ఈ 3 పొందడానికి ఏం చేయాలంటే కొన్ని స్ట్రాటజీస్ ఇప్పుడు నేను చెప్తున్నా. ఆ 3 పొందడానికి ఓకే, ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పటివరకు ఈ భూమి పైన ఎంతమంది అయితే సక్సెస్ఫుల్ అయ్యారో వీళ్ళందరూ కూడా ఎందుకోసం సక్సెస్ఫుల్ అయ్యారంటే వాళ్ళందరూ వెనకాల ఒక కోచ్, ఒక గురువు, ఒక మెంటర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. ఈరోజు సచిన్ టెండూల్కర్ మనం ఏమని పిలుస్తాం? ఆయనని గాడ్ ఆఫ్ క్రికెటర్ అంటాం. గాడ్ ఆఫ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అంటున్నాం అంటే ఇదంతా కూడా నేను సచిన్ టెండూల్కర్కి క్రెడిట్ ఇవ్వను. సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెటర్ని చేసిన వ్యక్తి, వాళ్ళ గురువు, ఆయన పేరే రమాకాంత్ ఆచకర్. ఆయన క్లాప్స్ కొట్టాలి మనం. సో సెకండ్ వచ్చేసి ఏంది అని అంటే స్వామి వివేకానంద ఒకప్పుడు నేను ఎవరని ఈ ప్రశ్నకి చాలా అంటే చాలా వెతికాడు అనమాట. కానీ ఆ టైంలో ఒక గొప్ప వ్యక్తి కలిసి బాబు నువ్వు ఇది కాదు నువ్వు ఇది అని చెప్పేసి అతనికి పరిచయం చేస్తాడు. దాని తర్వాతనే ఈరోజు స్వామి వివేకానంద మనందరికీ తెలిసేస్తాను. కానీ ఇప్పుడు కూడా స్వామి వివేకానంద క్రెడిట్ ఇయ్యాను నేను. ఆయనను తయారు చేసిన ఎవరైతే గొప్ప వ్యక్తి ఉన్నారో రామకృష్ణ పరమహంసకి మనం క్రెడిట్ ఇవ్వాలి. ఆయన కోసం క్లాప్స్. నెక్స్ట్ అలానే చూసినట్టయితే పివి సింధు కూడా వాళ్ళ గురువు పుల్లల గోపిచంద్, అలానే ఎంఎస్ ధోని వాళ్ళ గురువు వచ్చేసి స్కూల్లో ఉన్నప్పుడు పీటీ సారు, బెనర్జీ సారు. మేరీ కామ్ కూడా ఎవరు అని అంటే తెలుసు కదా మీ అందరికీ, బాక్సర్ అనమాట. సో వీళ్ళందరి జీవితంలో ఎందుకోసం సక్సెస్ఫుల్ అయ్యారంటే వీళ్ళందరి జీవితంలో ఒక గురువు ఇంపార్టెంట్ మేజర్ రోల్ ప్లే చేశారు కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. ఒకప్పుడు ఎలా ఉండే అంటే చాలా మంది స్టూడెంట్స్ కలిసి ఒక మంచి గురువు కోసం వెతికేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందంటే చాలా మంది గురువులు కలిసి ఒక మంచి స్టూడెంట్ కోసం వెతుకుతున్నారు. మొత్తం కమర్షియల్ అయిపోయారు అంతా. ఎట్లున్నారంటే స్టూడెంట్స్ అంతా ఈయన ఇంతగానం చెప్తున్నంటే ఈయనకేం లాభం అని ఆలోచిస్తారు తప్ప అది మన జీవితంలో వస్తే మన జీవితం మారిపోతుందని చెప్పేసి చాలామంది ఆలోచించట్లేదు ఇలా. సో అందుకోసం మనందరికీ అంటే యూత్కి అందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నారంటే ఒక గురువు అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. గురువు ఉంటే ఏమవుతుంది అంటే ఆల్వేస్ గురువు అనేది మనం రైట్ డైరెక్షన్లో తీసుకెళ్ళగలుగుతారు. అలానే ఆల్వేస్ మనం ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోతాం, ఏం చేయాలో అర్థం కాదు. అక్కడ నుంచి ఎలా ముంగడికి వెళ్ళాలనేది గురువు హెల్ప్ చేయగలుగుతారు. అలానే మన జర్నీ
జర్నీలో వెళ్తున్నప్పుడు చాలాసార్లు మనం లేజీగా ఫీల్ అవుతాం అనమాట. డిస్ట్రాక్షన్స్ కూడా చాలా ఉంటాయి మనకి, ఎందుకంటే మన అందరం మనుషులం కాబట్టి. సో ఈ డిస్ట్రాక్షన్ల నుంచి పక్కన పెట్టి మీ గోల్ పైన ఫోకస్ చేపిస్తారు గురువు. సో అందుకోసం గురువు పెట్టుకోవాలి. ఈరోజు అర్జునుడు వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్ ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ గురువుని కృష్ణుని ఎంచుకున్నాడు కాబట్టి. ఎస్ ఆర్ నో? సో ఈరోజు కృష్ణులు రెడీగా ఉన్నారు, అర్జునులు లేరు అనమాట. అది ప్రాబ్లం ఈరోజు. సో అందుకోసమే ఒక్కసారి మనకి కృష్ణుడు లాంటి గురువు దొరికిన తర్వాత మనము ఆ గురువుకి సరెండర్ అయిపోవాలన్నమాట. ఎలా సరెండర్ అయిపోవాలంటే, సార్ మీకు ఇప్పుడు మేము సరెండర్ అవుతున్నాము, మా లోపల నుంచి ఎంత బెస్ట్ తీసుకొస్తారో తీసుకురండి, దానికోసం ఏం చేయడానికన్నా నేను రెడీగా ఉన్నాను, అలా ఉండాలి స్టూడెంట్ ఒక యాటిట్యూడ్. అంతేగాని గురువు చెప్తుంటే ఈ మధ్యకాలంలో స్కూల్లో కూడా పిల్లలు ఎట్లున్నారంటే మా మమ్మీకి చెప్తా మా డాడీకి చెప్తాను అంటున్నారు. ఇక కాలేజీలో ఉన్న పిల్లలు అయితే డైరెక్ట్ ముఖం మీద గురువులను తిడుతున్నారు అనమాట. సో అలా అయిపోయింది సొసైటీ. సో అందుకోసమే ఒకప్పుడు మన తల్లిదండ్రులు కావచ్చు, ప్లస్ ఇంకా చాలా పెద్దవాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళు సక్సెస్ కావడానికి ఏంటంటే వాళ్ళ గురువుని అనేది ఎంచుకొని ఆ గురువుకి అనేది వాళ్ళు సరెండర్ అయ్యారు కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ అయ్యారు, మంచి దారిలో అనేది వెళ్తున్నారు. ఇప్పుడున్న యూత్ అనేది వాళ్ళ గురువులు ఎవరనంటే ఉన్నారు ప్రభాసు, పవన్ కళ్యాణ్, వీళ్ళు గురువులు అనమాట వీళ్ళకి. ఓకే, సో అందుకోసం వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు కూడా సొసైటీలో వెళ్తున్నారు. కానీ మనకి నిజమైన లైఫ్ పర్పస్ క్లారిటీ ఇచ్చే గురువులు పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీకి ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళని అట్లా తీసుకోవచ్చు, కానీ మన అందరం ఫిలిం ఇండస్ట్రీ కాదు కదా, అర్థం చేసుకోండి. గురువు ఉంటే ఏమైతుందో నేను చెప్తా. గురువు ఆల్వేస్ మనల్ని పుష్ చేయగలుగుతారు, అంటే మన లిమిట్స్ని నుంచి మన లోపల నుంచి బెస్ట్ తీసుకురాగలుగుతారు అనమాట. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇక్కడ నుంచి ఈత కొట్టుకుంటూ వెళ్ళి అక్కడ చేరుకుంటే మీకు ₹1,00,000 ప్రైజ్ మనీ అనమాట. మీరు అందరు దుంకుతారా? ఈత వచ్చి అనుకోండి, చెప్పండి. దుంకుతాం, ₹1,00,000 కాబట్టి. కాకపోతే అందులో ముసలి ఉంది, అంటే కురకడాయిలు ఉంది అనమాట. ఇప్పుడు పోతే ₹1,00,000 దుంక అంటారు. కానీ ఒక వ్యక్తి మంది దుంకేసి ఫటఫట అక్కడ గెలుచుకున్నాడు ₹1,00,000. అందరిగా షాక్ అయిపోయారు అనమాట. మీలాగానే అట్లెట్లా ముసలి ఉన్నాక ఎట్లా దుంకిండని విలేకరులు వచ్చేసి మైక్ ఇచ్చి అంటున్నారు, ఎట్లా దుంకిరు సార్, మీరు ఏంది సీక్రెట్ ఏంది అంటే, ఒక్క నిమిషం అని ఎవరిని ఎత్తుకుతున్నారు సార్, ఎట్లా దుంకిరు అది చెప్పారు ఫస్ట్. నేను ఆడ నీచులో ఉన్నా, వెనుకల నుంచి వచ్చేసి ఎవడో నన్ను నెట్టేసి వెళ్ళిపోయాడు మా రేడి. అంటే ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి, ఇప్పుడు ఆ పర్సన్కి నెట్టకపోతే ఆ పర్సన్ అనేది గెలిచేవాడు. ఎస్ ఆర్ నో? నో. సో అందుకోసమే మన జీవితంలో కూడా అలా నెట్టే వాళ్ళు ఉండాలి, వాళ్ళే గురువులు. ఎప్పుడైతే ఆ నెట్టే వాళ్ళు వస్తారో అప్పుడు మనం అంతకు మించి సాధించగలుగుతాం. గురువులు పెట్టుకోండి, అందుకోసం చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని తర్వాత ఇప్పుడు ఫ్రీడమ్, రెస్పెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గోల్. ఇప్పుడు గురువు పెట్టుకున్న తర్వాత ఒక గోల్, ఒక లక్ష్యం అనేది లేకపోయినా అనుకోండి, ఎంతమంది యూత్ ఈరోజు ఎంత పవర్ ఉన్నా, ఎంత ఎనర్జీ ఉన్నా అది వేస్టే. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు మీ మొబైల్ ఫోన్లో చాలా ఛార్జింగ్ ఉంది, కానీ మొబైల్ ఫోన్లో పని చేస్తలేదు, ఏం లాభం? సో ఇప్పుడు మీ లోపల కూడా ఫుల్ ఎనర్జీ ఉంది ఏదో సాధించడానికి, కానీ మీకు రైట్ గోల్ లేకపోతే ఆ ఎనర్జీ అంతా కూడా వేస్టే. ఒక గోల్ ఉండి ఆ ఎనర్జీని రైట్ డైరెక్షన్లో పెడితే అప్పుడు మనకి అంతకు మించి మనం సాధిస్తాం. చాలా మందికి ఈరోజు గోల్సే అర్థమవుతలేదు అనమాట. వాళ్ళని చూసి వాళ్ళని చూసి పొద్దున్న దాకా మనం గోల్స్ అనేది పెట్టుకుంటున్నాం. సో ఒక సర్వే జరిగింది 1979లో, ఒక సర్వే జరిగింది. స్టూడెంట్స్ అంతా ఒక హాల్లో కూర్చోబెట్టి ఒక పెన్ను పేపర్ ఇచ్చి గోల్స్ రాయమని చెప్పారు అనమాట. అప్పుడు 84% మంది గోల్స్ అనేది రాయలే, ఎందుకంటే అలా లేవు. వాళ్ళకేని 13% మందికి మైండ్లో గోల్స్ ఉన్నాయి, పేపర్ పైన రాయలే. అండ్ 3% మాత్రమే పేపర్ పైన రాశారు, వాళ్ళ మైండ్లో కూడా క్లియర్గా గోల్స్ ఉన్నాయి. తర్వాత 10 సంవత్సరాల తర్వాత వీళ్ళు జీవితంలో ఏం చేస్తున్నారని ఒక టీం పెట్టి సర్వే చేయించారు. అప్పుడు తెలిసింది ఏంటంటే ఎవరికైతే 84%కి గోల్సే లేవో వాళ్ళు D7 ఇన్కమ్ సంపాదిస్తారు, 10-15 వేలు. అండ్ ఎవరైతే 13% గోల్స్ అనేది మైండ్లో ఉన్న పేపర్ పైన పెట్టలేదో వీళ్ళకన్నా 2 ఇంతలు సంపాదిస్తారు. అంటే వీళ్ళు 10,000 సంపాదిస్తారు, 20,000 సంపాదిస్తారు. కానీ ఎవరైతే 3% క్లియర్గా గోల్స్ పెట్టుకున్నారో వాళ్ళు వీళ్ళందరికన్నా 10 ఇంతలు అర్న్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు కంపెనీ పెట్టి ఓనర్లు అయిపోతే వీళ్ళు వాళ్ళ కింద పనిచేస్తున్నారు, వీళ్ళు 97%. సో అందుకోసమే మనందరం కూడా దయచేసి ఏం కావాలనుకుంటున్నాం అనేది ఒక పెన్ను పేపర్ తీసుకొని మనం రాసుకోవాలి. ఈరోజు మనందరం కూడా లైఫ్లో పరిగెత్తడంలో బిజీ ఉన్నాం. ఆగి మనల్ని మనం ప్రశ్నించుకొని అసలు ఎక్కడున్నాం, ఎందుకు వచ్చినాం, ఏం చేస్తున్నాం అని క్వశ్చన్ అడగనికే టైం లేదనమాట. సో ఇలాంటి ప్లేసెస్కి మనం వచ్చినప్పుడు ఆ టైం అనేది మనకు దొరుకుతుంది మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి. మనం ఎప్పుడు ప్రశ్నించుకుంటాం చెప్పండి? సైలెంట్గా ఉన్నప్పుడు. ఎస్ ఆర్ నో?
సో సైలెంట్గా ఉన్నప్పుడు కూడా మనిషి చేతులు అనేది మొబైల్ ఫోన్కే పోతున్నాయి. ఇక్కడికి వచ్చినాక కూడా చూస్తున్నాం, వచ్చి గంట అయింది అక్కడిక్కడ అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళు ఇట్లా కూర్చున్నారు కానీ కింద మాత్రం ఫోన్ పోతూనే ఉంది యూత్. ఏం లాభం ఇంత దూరం వచ్చి కూడా మనం. సో అందుకోసం ఆ శనిదేవుడు ఎక్కడనే లేడు, మొబైల్లో ఉన్నాడు, ఆ దూరం పెట్టేసాలి మనం ముందే, ఆ గేట్ దగ్గరనే ఆపేసాలి అసలు మొత్తం. సో నా అందుకోసమే గోల్స్ పెట్టుకోమంటే చాలా మంది యూత్ ఏమంటారు తెలుసా, నా దగ్గర టైం లేదు, వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ కన్నా బిజీ అయిపోయి మధ్యకాలంలో. రెండోది వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ మస్తు పళ్ళు ఉన్నాయి అంటున్నారు అనమాట, ఎందుకంటే వీళ్ళకి పెళ్ళై పిల్లలు ఉండి ఫీజులు కట్టలేక టెన్షన్ పడుతున్నారు యూత్. మూడోది వచ్చేసి ఏంటంటే థింగ్స్ని డిలే చేస్తారు. అందుకోసమే నో గోల్ ఈజ్ ఈక్వల్ టు నో డైరెక్షన్ టువర్డ్స్ లైఫ్. ఒక మనిషికి గోల్ లేకపోతే ఒక డైరెక్షన్ లేదనమాట మనిషికి. ఓకే, సో బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా గోల్ పెట్టి? చాలా ఉన్నాయి. ఒకటి మనకి రైట్ డైరెక్షన్ ఉంటుంది, రెండోది మనం ఎప్పుడు ఫోకస్డ్గా ఉంటాం, మూడోది వచ్చేసి ఓవర్కమ్ ప్రోకాస్టినేషన్ చేస్తాం, నాలుగోది ఆల్వేస్ మోటివేటెడ్గా ఉంటాం, అండ్ ఐదోది వచ్చేసి ఏంటంటే ప్రొడక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఆరోది వచ్చేసి మన ఫ్యూచర్ని ఇంకా బెటర్గా మార్చుకోవచ్చు, ఏడోది వచ్చేసి పొద్దున్నే లేవడానికి కూడా ఒక రీజన్ అనేది ఉంటుంది, లేదంటే అలారం పెట్టుకున్నా కూడా ఆపేసుకొని మనం పడుకుంటాం. అట్లనే ఎనిమిదో వచ్చేసి ఏంటంటే ఇంకా మనం డే బై డే బెటర్గా మారుతుంటాం అనమాట. తొమ్మిదోది వచ్చేసి మనకు సంతోషం అనేది ఉంటుంది. గోల్స్ పెట్టుకుంటే ఇన్ని మనం బెనిఫిట్స్ అనేది ఉన్నాయి అనమాట. మరి ఎట్లా పెట్టుకోవాలి అని ఇప్పుడు ప్రశ్న. సరే, ఫస్ట్ ఎప్పుడైనా గోల్ క్లియర్గా స్పెసిఫిక్గా డీటెయిల్గా అనేది ఉండాలన్నమాట. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొంతమందికి అడితే ఏం కావాలంటే నాకు పెద్ద కార్ అంటే ఎంత, 10, 20, 30, 40, 50 లక్షలు మెన్షన్ చేయి కదా. ఇంకా కొంతమంది అంటుంటారు నేను మంచి ఎడ్యుకేషన్లో మార్కులు తీసుకురావాలి. అరే ఎంత మార్కులు తీసుకురావాలి, దాని తర్వాత నేను అవుట్ ఆఫ్ ఇండియా సెటిల్ కావాలి అని అంటారు. పాకిస్తాన్లోనా? అంటే ఎక్కడ క్లారిటీ ఉండాలి కదా. నాకు ఒక మంచి లొకాలిటీలో ఒక మంచి ఇల్లు కావాలి. మంచి లొకాలిటీ అంటే ఇక్కడ ఈ భూమి అనేది మంచి లొకాలిటీ. దాని తర్వాత నాకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కావాలి. ఎట్లా కొంచెం చెప్పు, దొడ్డుగా, సన్నగా, దాని తర్వాత నల్లగా, తెల్లగా, క్లారిటీ ఉండాలన్నమాట. ఐ వాంట్ బిజినెస్లో మనీ మంచిగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నా. రెండోది వచ్చేసి ఏంటంటే మెజరబుల్ ఉండాలి, అండ్ ఆ గోల్కి ఒక ఆబ్జెక్టివ్ కూడా ఉండాలన్నమాట. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఒక రిచ్ కావాలనుకుంటున్నా అంటే 100 రూపాయలు ఇస్తే కూడా రిచ్ అండి, ఎస్ ఆర్ నో? రెండోది వచ్చేసి ఏంటంటే నాకు వెయిట్ రెడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నాను, ఇప్పుడు ఎంత రెడ్యూస్ చేసుకోవాలనుకున్నా అది చెప్పు నాకు అని అంటారు. నేను మూడోది వచ్చేసి ఏంటంటే పెద్ద ఇల్లు కావాలి, దాని తర్వాత స్టూడెంట్స్ అయితే మార్క్స్ స్కోర్ చేయాలి, దాని తర్వాత కొంతమంది సోషల్ మీడియాలో సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అంటుంటారు, కొంతమందికి శాలరీ పెరగాలనుకుంటారు. అంటే ఇవన్నిట్లో మెజర్ చేసేటట్టు ఉండాలి, గుడ్డిగా పెట్టుకోవద్దు. మనం గుడ్డి పెట్టుకుంటే ఇక్కడ కాకుండా పోతాం అనమాట. మూడోది ఏంటంటే ఎప్పుడైనా గోల్ పెట్టుకుంటే దానికి ఒక డెడ్ లైన్ వేయాలి. చాలా మంది డెడ్ లైన్ వేయరు. ఇప్పుడు కొంతమందిని అడిగితే ఏం కావాలంటే సరే 10 కేజీలు తగ్గించుకోవాలను. ఎప్పటి వరకు తగ్గించుకోవాలి? ఎప్పటి వరకు? అదే ఎప్పటి వరకు వస్తుంది టైం వస్తుంది దేనికన్నా. ఇదైతే బాగుంది మన దగ్గర. ఏదైనా పని చేయాలంటే ఏదైనా టైం వస్తుంది, టైం రాదు, టైం గడిచిపోతుంది, టైం మనమే తీసుకురావాలి. ఎస్ ఆర్ నో? మిరాకిల్స్ కావు, మిరాకిల్స్ మనమే చేయాలి. ఓకే, సో పని చేతగాని వాళ్ళందరూ కూడా ఈ టైము, గ్రహాలు, శనిదేవుని తిట్టు కూడా కూర్చుంటారు అనమాట. సో ఇవన్నీ పక్కన పెట్టేసి మన పైన మనం కరెక్ట్గా నమ్మకం పెట్టుకొని పని చేసుకుంటూ పోతుంటే ఈ గ్రహాలు కూడా మారిపోతాయి, ఈ తలరాత కూడా మారిపోతుంది, ఈ రాత కూడా మారిపోతుంది. కష్టం పైన నమ్మకం పెట్టుకోండి. సో అందుకోసం గోల్ పెట్టుకుంటే డెడ్ లైన్ ఏంటి, నేను 5 కేజీలు తగ్గించుకోవాలి వెయిట్ అని అంటే ఎప్పటి వరకు తగ్గించుకోవాలి, ఎందుకోసం తగ్గించుకోవాలి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గోల్ ఎప్పుడే కానీ రాయాలి బుక్లో, ఎందుకంటే మనం అందరం గజినీలం చాలా ఫాస్ట్గా మర్చిపోతాం. ఇప్పుడు 2 రోజుల కింద నిన్న తిన్నది కూడా కొంతమందికి గుర్తుంటుంది. అట్లాంటి గోల్స్ ఏం గుర్తుంటాయి? సో అందుకోసం ఒక పేపర్ పెన్ తీసుకొని రాయాలి. ఈరోజు ప్రాబ్లం ఏం తెలుసా, మార్కెట్లో బుక్ రెడీ ఉంది, పెన్ను రెడీ ఉంది, మనిషి రెడీ లేడు రాయనికి. అది పెద్ద ప్రాబ్లం ఈరోజు మార్కెట్లో. సో అందుకోసమే ఇప్పుడు మీరు రాయాలి. అందుకోసం ఇక్కడ వచ్చి ప్రోగ్రామ్ వింటున్నారు, ఇది ఇంపార్టెంట్ కాదు. వినడానికి చాలా మంది ఆ ఇన్నదాన్ని ఆచరించే వాళ్ళు చాలా తక్కువ మంది భూమి పైన. అందుకోసం ఈరోజు మీకు ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మంచి ప్లేస్ కాబట్టి పాజిటివ్ ఎనర్జీ మంచిగా ఉంటుంది కాబట్టి నేచర్ కూడా మంచి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని ఒక గంట మీతో మీరు ఇక్కడ కూర్చొని ఒక 100 థింగ్స్ నేను చచ్చిపోయే లోపల అలాంటివి ఏంటి నేను చేయాలనుకుంటున్నాను. అంటే ఒక మంచి ప్లేస్లు ట్రావెల్ చేయాలనుకుంటారు, కొంచెం మంచి ఇల్లు, లేదంటే ఫ్యూచర్లో ఇంకేదైనా మీరు స్కూలో లేదంటే ఒక హాస్పిటల్లో పెట్టాలని, అట్లా వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇవన్నీ కూడా మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని రాయాలి. రాసిన తర్వాత ఏం చేయాలి, అందులోనే ఒక 25 సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ 5 సంవత్సరాలు ఏం సాధించాలనుకుంటారో, అండ్ 2024లో వచ్చేసరికి నెక్స్ట్ 5 ఏం సాధించాలనుకుంటున్నారో, అచీవ్ చేయాలనుకుంటున్నారో కూడా టిక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? రాస్తారా మరి చెప్పండి. ఓన్లీ ఇన్ఫర్మేషన్ డజన్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్, ఇంప్లిమెంటేషన్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఓన్లీ జ్ఞానం తీసుకోవడం ద్వారా మనం అనేది మారమన్నమాట. ఆ తీసుకున్న జ్ఞానాన్ని మనం ఆచరించడం ద్వారానే మన జీవితంలో మనం నమ్ముకున్న వాళ్ళ జీవితంలో మార్పులు అనేది వస్తాయి అనమాట. చూడండి, అది రాసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక బోర్డు తీసుకొని ఆ బోర్డు పైన అవన్నీ కూడా అతికించుకోవాలి. ఇప్పుడు నేను చూడండి ఒక బోర్డు అనేది విజన్ బోర్డు క్రియేట్ చేశాను. ఇది 2016లో క్రియేట్ చేసిన. ఈ 2016లో 100 గోల్స్ నేను రాసిన, నమ్మినా నమ్మకపోయినా అందులోకి 80% ఈరోజు అచీవ్ చేసిన.
ఎందుకంటే నేచర్ సపోర్ట్ చేసింది, అట్లా మనం దాని దగ్గర కష్టపడి కూడా పోయినాం, సాధించినాం అనమాట. సో అందుకోసం ఫస్ట్ మీరు రాయండి, మీ కళ్ళ ముందు కనిపించేటట్టు దాన్ని పెట్టుకోండి. ఎందుకు కళ్ళ ముందర కనిపించేటట్టు పెట్టుకోవాలంటే ఎన్నిసార్లు మనం గోల్ని చూస్తే అన్నిసార్లు రిమైండర్ లాగా ఉంటుంది, మళ్ళీ మనం దాని పట్ల కష్టపడుతుంటాం అనమాట. అండ్ గోల్స్ రాయమంటే ఓన్లీ డబ్బు 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 రాస్తారు, లేదంటే ఒక మంచి జాబో లేదంటే మంచి బిజినెస్ రాస్తారు. ఆ రెండే జీవితం కాదు. గోల్స్ కూడా ఒక 5 రకాలుగా ఉంటాయి అనమాట. ఒకటి, ఎవరన్నా బిజినెస్ చేయాలనుకుంటే బిజినెస్ రిలేటెడ్ గోల్ పెట్టుకోవాలి, లేదు జాబ్ రిలేటెడ్ అంటే జాబ్ రిలేటెడ్ గోల్ పెట్టుకోవాలి, అది ఒక గోల్. రెండో గోల్ వచ్చేసి ఫైనాన్స్ అనమాట. ఎంత ఇప్పటి వరకు సంపాదించారు, ఎంత సంపాదించాలనుకుంటారో, సంపాదించిన దాన్ని ఎలా మేనేజ్ చేయాలనుకుంటారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు అనేది ఫైనాన్స్ మేనేజ్మెంట్ పట్ల గోల్ పెట్టుకోవాలి. మూడోది వచ్చేసి ఏంటంటే రిలేషన్షిప్ పట్ల కూడా గోల్ పెట్టుకోవాలి. నాలుగోది వచ్చేసి ఏంటంటే హెల్త్ పట్ల కూడా గోల్ పెట్టుకోవాలి. ఐదోది వచ్చేసి సోషల్లీ కాంట్రిబ్యూషన్ పట్ల కూడా గోల్ పెట్టుకోవాలి. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళకి ఏం అవసరం ఈ రోజు ఇక్కడ మీతో పాటు టైం స్పెండ్ చేయడానికి, వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్లో వాళ్ళకి ఏం అవసరం వచ్చి ఇక్కడ సేవ చేయడానికి. సింపుల్, వాళ్ళు కూడా ఏంటంటే ఆ 4 అచీవ్ చేసినాం, ఈ 5వ అనేది ఇప్పుడు అచీవ్ చేసే ప్రాసెస్లో సోషల్ కాంట్రిబ్యూషన్ తిరిగి ఇచ్చేయడం సొసైటీకి. ఓకే, అట్లా మీరు కూడా ఏం చేయాలంటే ఒక బిజినెస్ ఆర్ కెరియర్ పట్ల గోల్ పెట్టుకోవాలి కూర్చొని, ఫైనాన్స్ పట్ల గోల్ పెట్టుకోవాలి, ఫ్యామిలీ రిలేషన్ పట్ల గోల్ పెట్టుకోవాలి, హెల్త్ ఫిట్నెస్ పట్ల గోల్ పెట్టుకోవాలి, సోషల్ ఆర్ కాంట్రిబ్యూషన్ పట్ల గోల్ పెట్టుకోవాలి. ఈ 5 రకాల గోల్స్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. బ్యాలెన్స్గా దీనిపైన మనం మనుషులు అనేది వర్క్ చేయాలన్నమాట. ఎప్పుడైనా గోల్ పెట్టుకున్నప్పుడు ఒక 5 క్వశ్చన్లు మనం అడగాలి. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇది రిజల్ట్గా పెట్టుకున్న గోల్ నాదేనా? రెండోది వచ్చేసి ఏంటంటే, ఈ గోల్ మోరల్గా నాకు సపోర్ట్ చేస్తుందా నా ఫ్యూచర్ పర్పస్కి అచీవ్ చేసుకోవడం కోసం? మూడోది వచ్చేసి ఏంటి అని అంటే, ఈ గోల్ నా మేజర్ ఆబ్జెక్టివ్కి క్లోజర్గా తీసుకెళ్తుందా లేదా? నాలుగోది వచ్చేసి ఏంటంటే, ఎమోషనల్గా గోల్ నేను అచీవ్ చేయడానికి నేను కనెక్ట్ అయి ఉన్నానా లేదా? అండ్ ఫైనల్గా 5వది వచ్చేసి ఏంటి అని అంటే, ఓకే, ఈ గోల్ అచీవ్ చేయడానికి నన్ను నేను అక్కడ చూసుకుంటున్నానా లేదా? ఈ 5 క్వశ్చన్లు అడగాలి. సో టోటల్ 6 పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పాను గోల్ సెట్ చేసుకోవడానికి. అందరు చెప్పండి, ఫస్ట్ పాయింట్ ఏంది? అది స్పెసిఫిక్, డీటెయిల్గా ఉండాలి, మెజరబుల్ ఉండాలి, టైం బౌండెడ్ ఉండాలి, రిటర్న్గా ఉండాలి, బ్యాలెన్స్గా ఉండాలి, అండ్ 5 క్వశ్చన్లు కూడా మీరు అడగాలన్నమాట.